years ఆఫ్ పీరియడ్ మనం కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఈ 5 yearsలో 4 years బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఈ 4 yearsలో కూడా ఏ రోజు ఏ వర్క్ అడిగినా, ఇందాక రష్మిక గారు అన్నట్టు ఎప్పుడు కూడా మీటింగ్స్ ఇయర్లో 2 times 3 times జరిగేది. వర్క్స్ పేపర్స్లో ఉన్నా కూడా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరగలేదు, ఏ రోజు క్వశ్చన్ చేయడం జరగలేదు. అసలు అలాంటి ఫ్రీడమ్ కూడా లేకుండానే మనకి. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఒక మున్సిపల్ చైర్మన్ అంటే బాస్ టు ద ఎంటైర్ మున్సిపాలిటీ, అది అందరికీ తెలుసు. అంటే తనకి సర్వ హక్కులు ఉంటాయి, ఏ పని చేయాలన్నా ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా అన్నీ ఉంటాయి. కానీ మనకి పూర్వం ఉన్న చైర్మన్ అలాంటివి ఏమీ లేకుండే. కానీ మీరు వచ్చిన తర్వాత ఈ పొజిషన్ హ్యాండిల్ చేసిన తర్వాత మీరు ఈ ఫ్రీడమ్ని తీసుకొని ప్రతి ఒక్క కౌన్సిలర్కి కావాల్సిన వర్క్స్ పెట్టి వాళ్ళకి అన్ని ఫుల్ఫిల్ చేస్తూ మళ్ళీ కౌన్సిల్లో అంటే మళ్ళీ వాళ్ళ వార్డులో తిరిగినప్పుడు కూడా వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఎర్న్ చేసుకునే కెపాసిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ఈ సభలో నేను మన గౌరవనీయులైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాము. ఎందుకంటే ముందున్న శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఎక్స్ మినిస్టర్ గారు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాబట్టి ఏం చేసుకోలేకపోయారు. ఇప్పుడున్న సార్ ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మనకి ఒక స్వేచ్ఛను ఇచ్చినందుకు మనం ముందు సాగుతున్నాం, మన మహబూబ్ నగర్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నాం. సో అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన ఈ అవకాశానికి. నేను నా వాడు దురదృష్టమైన వాడు అంటే నాదే. నేను 4 సంవత్సరాలు నాకు నా వాడుకు ఎవరు చూడకపోతే నేను పని పెడుతుంది కదా, దానికి టెండర్ అనేది ప్రాసెస్ ఉంటుంది, కాంట్రాక్టర్లు అనే వ్యవస్థ ఉంది మన మున్సిపాలిటీకి, ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది. ఒక వార్డు ఒక్కొక్కరికి ఇన్ఛార్జీలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ వార్డుకు పని చేస్తలేదని ఏమి చూసుకోరా, ఇంజనీరింగ్ సెక్షన్ చూసుకోదా, కాంట్రాక్టర్లు టెండర్లు వేసినాక పనులు చేయరా, ఎందుకోసం చేస్తారు టెండర్లు? అంటే మేము కౌన్సిలర్ చేసుకోమంటే చేసుకోలేమా? ఈ వ్యవస్థ ఎందుకుంది? పైసలు లేవని తెలియదా? పైసలు లేవని తెలిసి మరి ఎందుకు వేస్తారు టెండర్లు? టెండర్లు వేసి మళ్ళీ పనులు ఎందుకు చేయరు? మళ్ళీ వాళ్ళని అడుకోవాలనా, వాళ్ళు కాలు మొక్కాలనా? మీరు ఇంజనీరింగ్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంతవరకు నేను ప్రతిసారి ప్రతి కౌన్సిలర్ నా కమిషనర్ గురించి మాట్లాడిన, నాకు మున్సిపాలిటీ నుండి ఒక చిన్న పని జరగలేదు ఇంతవరకు. ఏంటి పంచాయతీరాజ్ నుండి ఆ బేస్మెంట్ చేసిన అంతే, టెండర్ వేసిన టెండర్ గురించి మాట్లాడేది లేదా? అలా టెండర్ వేసినప్పుడు అని తీసేయాలి చెప్పని చేయకపోతే, అంతేగాని ఇదేంటి? మీరు నేను అధ్యక్షుల గురించి మాట్లాడతలేను. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఇంజనీరింగ్ సెక్షన్ నాకు ఒక్క పని జరగలేదు. ఏం లేవు ఈ 5 సంవత్సరాలు. సరే చేయకపోతే కానీ ఇప్పుడున్న మొత్తానికి పడుతుంది కదా, ఇప్పుడన్నా యుద్ధ పరిస్థితి ఏ ఇంపార్టెంట్ ఉందో పెట్టండి, చేయండి. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను మంచిగా నాకు మంత్రి గారు కానీ చేస్తలేరు మళ్ళీ ఆయన మీద అలిగి ఆయన మీద కొట్లాడితే ఆయన పాపం రాసిస్తున్నాడు. కానీ ఆ చైర్ మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నాకు చేస్తలేదు. మరి నాకు ఆయనకు ఏముందో తెలియదు, నేను ఎటువంటి తప్పు చేయను, ఆ శత్రులతో నేను మంచిగా ఉంటా. అటువంటిది ఏ పని జరుగుతలేదు. ఒక నిన్న కూడా కౌన్సిలర్ అంటే ఆరోగ్యం బాగుందా అని ఫోన్ చేసి వ్యక్తులు చేయలేదు. అరే నాకు నా వాడికి ఏం చేయలేకపోతున్నాను కదా అని నేను ఏదో మంచి జరుగుతుంది కదా అనుకొని మంచి కోసానికి ఒక యుద్ధపరిగా ఒక మళ్ళీ ఆ చైర్ మీద కూర్చోపెట్టాం. అయితే నా వాడే దురదృష్టమే, మళ్ళీ నా వార్డులోనే మీటింగ్ జరుపుతారు, అంత సంతోషంగా ఉంటున్నారు, అంతా చేసుకుంటున్నారు, అంత జరుగుతుంది. నా వార్డులో ఒక పని జరుగుతలేదు అంటే కౌన్సిలర్ సొంతంగా చేసుకోవాలి. నా యాక్టివ్ ఉన్నప్పుడే పని చేయగలేదు. దయచేసి మీరు మాట్లాడకండి సెంటర్లో, నేను మాట్లాడతా. నేను మాట్లాడినాక మీ ఇష్టం, మీరేమని చేయండి. మీరు పనులు చేస్తే చేయండి, లేదా లేదు. నేనేమంటున్నా అంటే ఒకటి సార్ ఎంఈ గారు
అది టీఎఫ్ఐడి స్కీమ్ కాదు, ఏదో అది చాలా సంవత్సరాలకు వెళ్ళి పెండింగ్ ఉంది. ఒక 46 లక్షల పని, అదొక పని అయితే మాకు అబ్దుల్ కలాం నగర్ ఏళ్ళ కొంచెం మంచిగా అవుతుంది. దయచేసి దాన్ని మీ ఎంబడి కూడా కొట్టా నేను. మీరు ఎవరైతే ఎన్ని రోజులు 46 చెప్పారు, మేము చెప్పాము. ఎమ్మెల్సీని ఎంపీని తెచ్చి సన్మానం మనమే దిగిపోతున్నాం, కానీ వాళ్ళకి వచ్చే సన్మానం చేయకపోతే వాళ్ళు రానియకపోతుంది. అదొకటి. ఇంకోటి సార్, మీరు ఐమాస్ లైట్ ప్రారంభోత్సవంలో దీంట్లో ప్రోటోకాల్ లేదు, ఎంపీది లేదు, ఎమ్మెల్సీలు అవి లేవు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ ప్రోటోకాల్ సెక్షన్ కింద పోతే మీ అధికారులకు మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకు చేస్తున్నారు? తీసుకు ఆయనకి అంజాయ సాంపి సాగర్పై మీరు ఎందుకు వస్తున్నారు మధ్యాహ్నం? నేను ఏమంటున్నా, ప్రోటోకాల్ అనేది ఆఫీసర్స్ మీకు ఐడియా ఉండాలి. నేను అనేది అట్లా. దయచేసి కొంచెం చూడండి ప్రోటోకాల్. మాకు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, సరే ఎంపీ మీరు చెప్పుతున్నారు, మీరు అంటే అలయన్స్ కనుక అది మేమేం చెప్పలేము. ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. వాళ్ళ పేర్లు అయితే పెట్టాలి. ఇంకొకటి అధ్యక్ష చేసుకుంటున్నారు పనులు, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు ఇప్పుడే కాదు, స్పెషల్గా కాదు. 46 లక్షలు టీఎఫ్ఐడి ఉంది. తెలియదు చూపి. ఎంఈ గారు మీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా సార్? మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చెప్పండి. ఇప్పుడు ఎంప్లాయీస్ కాలంలో పని చేయలేదా మేము? ఎన్ని రోడ్లు వేసాం? అబ్దుల్ కలాం నగర్ లో 46 లక్షల రోడ్డు పెట్టినా. మీకు ఏ సమస్య చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి పిలవండి, నేను కూడా వస్తాం. మీ సమస్య ఏంటో చెప్పండి, రోడ్డు చూడండి, చెప్పిస్తాను. ఇది ప్రజాపాలనమాది, మాకు ప్రజల వచ్చే పాలన. దిష్టి బొమ్మలు లాగానే తయారైనాయి నా ఒక వార్డులో. పాతది కాదు, మొన్న కట్టారు 20 days కింద. మేడం మొన్న ఒకటి దిమ్మ కట్టింది, అది ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. పని కాదమ్మా, కొత్తది. ఇప్పుడు మొన్న టెండర్ అయిన దానిలో ఆ వర్క్ కూడా ఎప్పుడు గత కౌన్సిలర్, గత చైర్మన్ ఉన్నప్పుడు అయినా వరకే నా దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క వర్క్ కూడా స్టార్ట్ కాలేదు. చూడండి, మళ్ళా తీయండి లెక్క. కొంతమంది సీనియర్ కౌన్సిలర్ చెప్పారు కదా, ఇన్ని పనులు అయినా అన్ని పనులు అయినాయి. నా వాటిలో ఒక్క పని కూడా రాలేదు. అది కూడా గత చైర్మన్ ఉన్నప్పటిది సార్. ఆయనే కాదు, అదే గత కౌన్సిల్. మీరు కూర్చోండి, ఇప్పుడు చైర్మన్ ఎమ్మెల్యే వచ్చి ఓపెన్ చేస్తే పని చేస్తాడు కాంట్రాక్టర్. కానీ మీరు ఓపెన్ చేయడానికి రాకపోతే కౌన్సిలర్ అందరూ నేను హ్యాపీగా లేను. నా వార్డు పరిస్థితి చెప్తున్నా, చెప్తున్నా వినండి. నా వార్డులో ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత ఒక్క పని కూడా స్టార్ట్ కాలే. మీరు వచ్చినాక టెండర్లు అయినాయి, అవి పేపర్ మీదనే ఉన్నాయి. దిమ్మేలేమో దిష్టి బొమ్మలు లాక్కున్నాయి. అందరూ కూడా ఫ్లెక్స్ అయ్యే విధంగా, అందరూ కూడా అందే విధంగా మరి అన్ని అందరి కౌన్సిల్ వార్డులలో పనులు జరిగే విధంగా దీంట్లో పెట్టినందుకు గౌరవ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మిగతా మా ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక గతంలో చాలా కౌన్సిల్ చూసినా కానీ ఈసారి మంచి బడ్జెట్ పెట్టారు. రేపు అంటే ఇక మనం చేయాలి కాబట్టి స్వేచ్ఛ కూడా లేకుండా స్వేచ్ఛ మొట్టమొదటి సాధించారు.
సాధించాం, స్వామి అట్టగా స్వామి. ఆ తర్వాత బడ్జెట్ సాధించాం, అట్లా- మొట్టమొదట స్వేచ్ఛ సాధించాం, గౌరవ సభ్యులు అందరూ స్వేచ్ఛ సాధించారు, తర్వాత బడ్జెట్ సాధించారు. మీరు చెప్పింది స్వేచ్ఛ ఉంది కరెక్ట్, అందరికీ స్వేచ్ఛ ఉంది కానీ మీకు వారు వాళ్ళ ఏజెన్సీ కాలం పూర్తయింది కాబట్టి వాళ్ళు చేయమనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి మీరు తర్వాత కమిషనర్ గారు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక 15 రోజుల వరకు చేయమని చెప్పినారు. కానీ తర్వాత కూడా ఏంది పరిస్థితి 15 రోజుల తర్వాత, ఎందుకంటే మేము నెక్స్ట్ మంత్ అయితే మేము ఉన్నాం, కానీ పబ్లిక్ అయితే ఇబ్బంది అవుతుంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ఎవరైతే ఆన్ ఆఫ్ చేసే వాళ్ళు కానీ లేకుంటే ఈ రిపేర్ చేసే వాళ్ళు కానీ వాళ్ళని కంటిన్యూ కొనసాగించే విధంగా కౌన్సిల్లో పెట్టండి.